ఒక ఆడది తన అందాన్ని తన భర్తకు మాత్రమే చూపించుకోవాలి తప్ప మందికి కాదు. ఎందుకంటే ఒక పతివ్రత స్త్రీ లక్షణం అనేది ఎలా ఉంటుందంటే తన అందాన్ని తన భర్త మాత్రమే చూడాలి. తన భర్త మాత్రమే తన అందాన్ని చూడాలి. తన అందాన్ని తన భర్త మాత్రమే పొగడాలి అనుకుంటుంది. అంతేకాని అందరూ తన అందాన్ని చూడాలి, అందరూ తనని పొగడాలి, అందరూ తన వెంట పడిపోవాలి, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆమె అందానికి దాసోహం అవ్వాలి అని ఏ పతివ్రత స్త్రీ కూడా అలా అనుకోదు. కాబట్టి పతివ్రత స్త్రీగా ఉండాలనుకునే ఆడవాళ్ళందరూ కూడా తన అందాన్ని తన భర్తకు మాత్రమే చూపించాలి తప్ప 10 మందికి కాదు. కాబట్టి తప్పకుండా అర్థం చేసుకొని మీరు వస్త్రధారణ అనేది ఎలా ఉండాలో ఇక మీరే ఆలోచించుకోండి. అంతేకాని మా ఇష్టం వచ్చినట్టు మేము వేసుకుంటాము, ఇది ఫ్యాషను అని అనుకోవడం కాదండి. పతివ్రత స్త్రీగా మనం ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ సమాజంలో ఎన్నో అత్యాచారాలు కానివ్వండి, ఎన్నో దారుణాలు అనేది తగ్గుతుంది.